అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు ఖాళీ చేయాల్సిన సమయం వచ్చేసిందా? అవునని అంటోంది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ. 30 రోజులకు మించి అమెరికాలో నివసిస్తున్న వారు ఫెడరల్ గవర్నమెంట్ వద్ద ఖచ్చితంగా రిజిస్టర్ చేయించుకోవాలని నిబంధన విధించింది. మరోవైపు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేయడం దేనికి సంకేతం? అగ్రరాజ్యం అమెరికాలో 30 రోజులకు మించి నివసించే వారిని గడ్డు పరిస్థితులు వెంటాడుతూనే ఉన్నాయి. ఎక్కువ కాలం అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు ఖచ్చితంగా కష్టాలు ఎదుర్కోవాల్సిందే. దీనికి కారణం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో చేసిన పోస్ట్. 30 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండేవారు తప్పనిసరిగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని, నేరం కింద పరిగణించి జరిమానాతో పాటు జైలు శిక్షలు కూడా విధిస్తారని, వీటి నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడే సొంతంగా వెళ్లిపోండి అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. సొంతంగా అమెరికాను వీడటమే ఉత్తమమైన మార్గమని, మీ సామాను సర్దుకుని విమానం ఎక్కండి అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఒకవేళ మీకు ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేకపోతే అమెరికాలో సంపాదించుకున్న సొమ్మును దాచుకుని బయలుదేరవచ్చంటూ హోమ్లాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. ఒకవేళ ఇలాంటి వారు విమాన టికెట్ సొమ్మును చెల్లించే స్థితిలో లేకపోతే రాయితీ ఇచ్చేందుకు కూడా అమెరికా ఏర్పాట్లు చేసిందని హోమ్లాండ్ సెక్యూరిటీ తెలిపింది. నిబంధనలు పాటించకపోతే తక్షణమే దేశం నుంచి పంపించడం ఖాయమని అధికారులు చెబుతున్నారు. ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు ఒక్కరోజు అధికంగా ఉన్న రోజుకు $998 జరిమానా విధిస్తారు. సొంతంగా వెళ్లకపోతే $1000 నుంచి $5000 ఫైన్ విధించనున్నారు. దీంతో పాటుగా జైలు శిక్షను కూడా విధించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇలాంటి వారు భవిష్యత్తులో చట్టం ఆధారంగా చేసుకుని ప్రయత్నించినా అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ తీసుకున్న నిర్ణయం నేరుగా H-1B విద్యార్థి పర్మిట్లపై ఉండేవారికి వర్తించదు. కానీ సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉండిపోయే వారిపై మాత్రమే దీనిని ఖచ్చితంగా అమలు చేయనున్నారు. ఎవరైనా H-1B వీసాపై వచ్చి ఉద్యోగం కోల్పోతే వారు నిర్ణీత సమయం దాటి అమెరికాలో ఉంటే మాత్రం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థి H-1B వీసాదారులు అమెరికా చట్టాలు సూచించిన అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.